హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్ ఫ్రమ్ ఇండోకతర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్. తెలంగాణ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీని నిర్మించడానికి చకచక అడుగులు వేస్తోంది. దానిలో భాగంగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా శంకుస్థాపన చేయడానికి రంగం సిద్ధం చేసింది. ఫ్యూచర్ సిటీలో భాగమైనటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి 200 ఎకరాల స్థలాన్ని ఆల్రెడీ గవర్నమెంట్ కేటాయించడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రపంచంలోనే నంబర్ 1 ఏఐ సిటీగా మన హైదరాబాద్లోనే ఏర్పాటు కావాలి అని మన ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి, దాని సిటీ ఏర్పాటు చేయడం గురించి వరల్డ్ ట్రేడ్ సెంటర్ అసోసియేషన్ వాళ్ళతో ఆల్రెడీ చర్చలు జరపడం జరిగింది. దానికి గాను 10 లక్షల స్క్వేర్ ఫీట్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ కూడా ప్లానింగ్ జరిగింది, వర్క్ కూడా నడుస్తోంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అతి త్వరలో శంకుస్థాపన కార్యక్రమము మార్చి మొదటి వారంలో జరగడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక్కసారి ఏర్పాటైతే ప్రపంచం మొత్తం కూడా ర్యాపిడ్గా గ్రో అవుతున్నటువంటి మన హైదరాబాద్ సిటీ వైపు తొంగి చూస్తుంది. మన హైదరాబాద్ సిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి అడుగులు పడతాయి అనడానికి కారణం ఏంటంటే, సింగపూర్లో ప్రఖ్యాత కంపెనీ అయినటువంటి ఎస్టీ టెలిమీడియా ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో భాగంగా మీర్ఖాన్ పేట్లో అంటే ఫ్యూచర్ సిటీలో ఇప్పటికే 305 కోట్లు పెట్టి 100 మెగావాట్స్ పవర్తో అక్కడ ఒక సెంటర్ని ఏర్పాటు చేయడానికి తలపెట్టింది. దీనికి సంబంధించి ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ కూడా గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వన్స్ ఫామ్ అయింది అంటే ప్రపంచంలోనే నెంబర్ 1గా హైదరాబాద్ నిలవబోతోంది అనేది ఎవ్వరు చెప్పకుండానే చెప్పచ్చు. మోరోవర్, రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి చాలా మంది ఇంకా వెనకాడుతున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెడితే ఏ విధంగా రిటర్న్స్ వస్తాయి అనేది మన సినిమా యాక్టర్లు ఎన్నో రకాలుగా ఎన్నో నిదర్శనాలుగా మనకున్నారు. అయినా కూడా ఇప్పటికీ కూడా మనం రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి బ్యాంకులో డిపాజిట్ చేసుకున్నామా, లేకపోతే పోస్ట్ ఆఫీసులో డిపాజిట్ చేసుకున్నామా, ఇదే ఆలోచనతో ఉన్నారు. ఒక్కసారి గ్రో అవుతున్న ఏరియా అయినటువంటి హైదరాబాద్ నగరంలో ఇన్వెస్ట్మెంట్లు చేశారు అంటే ఖచ్చితంగా వాళ్ళకి కమింగ్ డేస్లో ఎక్సలెంట్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టి ఏ విధంగా లాభాలు సంపాదిస్తున్నారు. రీసెంట్గా సోనాక్షి సిన్హా, ఒక బాలీవుడ్ హీరోయిన్, రీసెంట్గా బాంబేలో ఒక ప్రాపర్టీని సేల్ చేసింది. తను కొన్న ఎసెట్ వాల్యూ వచ్చేసరికి 10 కోట్లు. ఒక అపార్ట్మెంట్, బాంద్రాలో ఒక అపార్ట్మెంట్ కొన్నది, అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొన్నది. ఆ ఫ్లాట్ విలువ తను 2010లో కొనుగోలు చేసినప్పుడు 10 కోట్లు. ప్రజెంట్ ఆమె రీసెంట్గా దాన్ని సేల్ చేసింది 24 కోట్ల రూపాయలకి సేల్ చేసింది. అంటే 61% తనకి లాభార్జన వచ్చింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, దేశంలో ఎవరైనా సరే గ్రోయింగ్ ఏరియాల్లో పెట్టుబడులు పెడితే ఖచ్చితంగా ఎక్సలెంట్ రిటర్న్స్ వస్తాయని చెప్పచ్చు. మీకు రీసెంట్గా సినిమా యాక్టర్ మన మహేష్ బాబు గారు అనేటువంటి వారి కుమారుడి పేరు మీద మన శ్రీశైలం హైవేలో కొంత ల్యాండ్ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అంటే ల్యాండ్ను వారు కొనుగోలు చేయడం జరిగింది. తుమ్మలూరు, కడతాల, కందుకూరు ఈ సరౌండింగ్ ఏరియాల్లో వాళ్ళు చాలా ఇన్వెస్ట్మెంట్స్ చేశారు. రీసెంట్గా రిజిస్టర్ ఆఫీస్కి ఒక రిజిస్ట్రేషన్ పని మీద నేను వెళ్ళినప్పుడు గౌతమ్, అంటే మహేష్ బాబు గారి, సినిమా యాక్టర్ మహేష్ బాబు గారి కుమారుడు అక్కడ రిజిస్ట్రేషన్ అంటే ల్యాండ్ పర్చేజ్ చేశాడు. రిజిస్ట్రేషన్ ఆఫీస్లో నాకు తారసపట్టడం జరిగింది. నేను ఆయన గారితో ఫోటో కూడా దిగడం జరిగింది. సో శ్రీశైలం హైవే గ్రోయింగ్ ఏరియాని నేను పదే పదే ఎందుకు చెప్తున్నానో ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోవచ్చు. శ్రీశైలం హైవేలో చాలా మంది సినీ యాక్టర్లు కానీ, టీవీ యాక్టర్లు కానీ, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు కానీ పెట్టుబడులు ఆల్రెడీ పెట్టారు. అంటే వాళ్ళందరికీ ముందే తెలుసు ఫ్యూచర్ సిటీ ఫామ్ అవుతుంది. ప్రభుత్వం ఆ విధంగా అనౌన్స్మెంట్ చేస్తున్నా ఈ రోజుకి కూడా మనం మిడిల్ క్లాస్ పీపుల్ అయి ఉండి, అబవ్ మిడిల్ క్లాస్ పీపుల్ అయి ఉన్నా కూడా ఎఫోర్డబుల్ ప్రైసెస్లో అక్కడ ల్యాండ్ అవైలబిలిటీ ఉన్నా కూడా స్టిల్ మనం కొనడానికి వెనకాడుతున్నాం. కానీ వాళ్ళు మటుకు వాళ్ళ అవసరాలకి ఫ్యూచర్లో ఏ విధంగా పెరుగుతుందో దృష్టిలో పెట్టుకొని టకా వాళ్ళు బయింగ్ అనేది చేస్తున్నారు. ల్యాండ్ 10 ఎకరాలు, 20 ఎకరాలు, 50 ఎకరాలు, 100 ఎకరాలు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, ఫ్యూచర్ సిటీ మన హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ ఈ 3 నగరాలతో పాటుగా ధీటుగా మరో సరికొత్త మహానగరాన్ని గవర్నమెంట్ తలపెట్టింది కనుక ఖచ్చితంగా ఆ ఫ్యూచర్ సిటీలో మనం ఇన్వెస్ట్మెంట్లు చేయాల్సిందే. ఫ్యూచర్ సిటీ ఫామ్ అవుతుంది అని చెప్పడానికి ఎగ్జాంపుల్గా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని గవర్నమెంట్ ఏర్పాటు తలపెట్టింది. ఆల్రెడీ శంకుస్థాపన జరిగింది. దాని పనులు కూడా చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. దాని తర్వాత ఏఐ సిటీ, అలాగే మెడికల్ టూరిజం హబ్, వరల్డ్ ట్రేడ్ సెంటర్, ఇట్లా చెప్పుకుంటూ పోతే స్టేడియం అని, లేదంటే రేస్ కోర్స్ క్లబ్ అని, ఇలా రకరకాలుగా ఆ ఏరియా మొత్తం ఇండస్ట్రియల్తో పాటుగా ఇవన్నిటినీ కూడా ఏర్పాటు చేయడానికి గవర్నమెంట్ చాలా ముందుకు వస్తుంది.
మోర్ ఓవర్ ఇంకొక విషయం ఏంటంటే హైదరాబాద్ ఆఫీస్ స్పేస్ విషయంలో కూడా దేశంలోనే అగ్రగామిగా నిలవబోతోంది. దేశంలో ఉన్నటువంటి ఆఫీస్ స్పేస్ దానిలో 15% అంటే 187 మిలియన్ చదరపు అడుగులు మన హైదరాబాద్ లో ఆఫీస్ స్పేస్ అవైలబిలిటీ ఉంది. దాన్ని 2030 సంవత్సరానికి 200 మిలియన్ చదరపు అడుగులకి తీసుకువెళ్ళడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అలాగే ప్రైవేట్ ఇండస్ట్రియలిస్టులు, రియాలిటీలు వీళ్ళందరూ కూడా కృషి చేస్తున్నారు. ఒకవేళ మనం గనక 18% అంటే 2030కి 200 మిలియన్ చదరపు అడుగుల్లోకి కనుక మనం వెళ్ళామంటే ఆఫీస్ స్పేస్ లీజింగ్ విషయంలో మనం నెంబర్ 1 ప్లేస్ లోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇప్పటి వరకు కూడా ఢిల్లీ, బెంగళూరులోనే మన ఆఫీస్ స్పేస్ విషయంలో అగ్రగామిగా ఉన్నాయి. వాటన్నిటినీ కూడా మనం తలదన్ని మనం నెంబర్ 1 ప్లేస్ లోకి రావడానికి అతి తక్కువ టైంలో రావడానికి అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, మనం ఇన్వెస్ట్మెంట్స్ చెయ్యాలి అంటే ప్రజెంట్ ఎఫోర్డబుల్ ప్రైసెస్ లో ఉన్నటువంటి శ్రీశైలం హైవేలో కనుక పెట్టుబడులు పెట్టినట్టయితే ఖచ్చితంగా కమింగ్ డేస్ లో ఎక్సలెంట్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. కనుక ప్రభుత్వమే కాదు, ప్రభుత్వం చేసిన అనౌన్స్మెంట్లను బేస్ చేసుకొని ఇండస్ట్రియలిస్టులు, సినిమా యాక్టర్లు ఎంతో మంది ఆ ఏరియాపై ఫోకస్ చేసి వాళ్ళు చడి చప్పుడు కాకుండా ఎకరాలు కొనుగోలు చేస్తున్నారు. వన్స్ అక్కడ ఎకరాలు కొనుగోలు చేసిన తర్వాత వాళ్ళ ఇండస్ట్రీలు ఫామ్ అయ్యి వాళ్ళ స్టూడియోలు కానీ లేదంటే ఇంకేదైనా కానీ పెట్టుబడులు కనుక పెట్టినట్లయితే సామాన్య ప్రజానీకానికి అందుబాటు ధరల్లో అక్కడ ప్రైస్ ఉండదు. కావున ఇప్పుడు ఎఫోర్డబుల్ ప్రైసెస్ లో ఉంది కనుక ఇట్ ఈజ్ రైట్ టైం టు బై ల్యాండ్ అట్ శ్రీశైలం హైవే. నేను మరొక్కసారి మీకు మళ్ళీ చెప్తున్నాను, నేను శ్రీశైలం హైవేలో పెట్టుబడులు పెట్టినట్టయితే ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఎక్సలెంట్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. కనుక మీరందరూ శ్రీశైలం హైవే వైపు ఫోకస్ చేయవలసిందిగా కోరుతున్నాను. శ్రీశైలం హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చాలా అనుకూలమైన ప్రాంతం కడతాల్. ఎందుకు కడతాల్ చెప్తున్నానంటే RRR కి దగ్గరగా ఉన్నది. అంటే 10 నిమిషాల జర్నీలో RRR ని రీచ్ అవ్వచ్చు. అట్ ది సేమ్ టైం శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా అతి సమీపంలో ఉన్న ఏరియా. అదేవిధంగా ఆదిబట్ల కూడా ఈ కడతాలకి దగ్గరగా ఉంది. మోర్ ఓవర్ రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ కూడా ఈ సరౌండింగ్ ఏరియాలో ఏర్పడింది. ఇంత డెవలప్మెంట్ ఫ్యూచర్ సిటీకి కోతవేటు దూరంలో ఉన్నటువంటి కడతాలలో ఉన్న ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ మరెక్కడా లేదు. శ్రీశైలం హైవేలో ముచ్చెర్లని ఒక మహానగరంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఫ్యూచర్ సిటీ పేరుతో ముచ్చెర్లని మహానగరం చేయబోతోంది. ఆ ముచ్చెర్లు అనేది కడతాలకి జస్ట్ 5 మినిట్స్ డిస్టెన్స్. అలాంటి ప్రాంతంలో ఉన్నటువంటి మంచి ప్రాజెక్ట్ అయిన ఇండో ఖతార్ వారి మగధ ప్రాజెక్టు ప్రజెంటు 31 ఎకరాలు, టోటల్ ప్రాజెక్ట్ సైజు 100 ఎకరాలు. 31 ఎకరాల్లో DTCP రెరా అప్రూవ్డ్తో ఎక్సలెంట్ గా వర్క్స్ జరుగుతున్నాయి. ఇలాంటి ప్రాజెక్ట్లో శ్రీశైలం హైవేకి కూడా చాలా దగ్గరగా అంటే 1 కిలోమీటర్ రేడియస్ లో ఈ మగధ ప్రాజెక్ట్ ఉంది. ఇలాంటి ప్రాజెక్ట్లో మీరు ఇప్పుడు కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే కమింగ్ డేస్ లో ఫ్యూచర్ సిటీ ఫామ్ అయిన తర్వాత RRR రన్నింగ్ లోకి వచ్చిన తర్వాత ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళ పెట్టుబడి ఏదైతే ఉందో ఎన్నో రెట్లు పెరగడానికి అవకాశం ఉంది. కనుక మగధలో పెట్టుబడి పెట్టవలసిందిగా నేను మీ అందరికీ సజెస్ట్ చేస్తున్నాను. తెలంగాణలో భూములపై పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా మార్కెట్ వాల్యూ ఏదైతే ఉందో అంటే రిజిస్ట్రేషన్ వాల్యూ ఏదైతే ఉందో అది చాలా తక్కువగా ఉందని చెప్పేసి గవర్నమెంట్ ఎనాలిసిస్ చేయడం జరిగింది. ఆ ఎనాలిసిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిపోర్ట్ అంతా వాళ్ళ చేతికి వచ్చిన తర్వాత ఒక్కొక్క ఏరియాలో ఏ విధంగా పెంచాలి, ఎలా పెంచాలి, ఎంత ప్రైస్ హైక్ చేయాలి అని చెప్పేసి డిసైడ్ చేయడం జరిగింది. ఏప్రిల్ 1st వీక్ లో దీని ఇంప్లిమెంటేషన్ కూడా స్టార్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్ కి చెప్పాలి అంటే మహేశ్వరం, కడతాల్, కందుకూరు ఈ సరౌండింగ్ ఏరియాలో శ్రీశైలం హైవే వైపు గురించి చెప్తున్నాను. ఈ సరౌండింగ్ ఏరియాల్లో 2100 నుంచి 2500 వరకు ఉంది. అది ఆల్మోస్ట్ 4000 నుంచి 5000కి డబల్ కావడానికి అవకాశం ఉంది. అంటే మార్కెట్ లో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ వాల్యూస్ అన్ని కూడా ఏప్రిల్ మంత్ నుంచి పెరగబోతున్నాయి. కావున వీటికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ని కూడా నేను ఇప్పుడు మీకు ఇస్తున్నాను. రాష్ట్రంలో భూముల విలువలు పెరగనున్నాయి. బహిరంగ మార్కెట్కు రిజిస్ట్రేషన్ శాఖ పుస్తక విలువలకు భారీ డిఫరెన్స్ ఉంది. ఈ క్రమంలో భూములు, ఆస్తుల విలువలు హేతుబద్ధీకరించాలని చెప్పేసి గవర్నమెంట్ నిర్ణయించింది. కొన్ని చోట్ల అవసరమైతే 100% నుంచి 400% వరకు కూడా పెంచాలని చెప్పేసి భావిస్తోంది. ఈ మేరకు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే 10 రకాల నివేదికలతో మార్కెట్ విలువల్లో హెచ్చుతగ్గులపై కసరత్తు చేసిన అధికారులు
పలు సవరణ ప్రాతిపదనలు సిద్ధం చేశారు. కొత్త మార్కెట్ విలువలను ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని చెప్పేసి సర్కారు సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రతి సంవత్సరం భూముల విలువ పెంచాలని, అది కూడా శాస్త్రీయ పద్ధతిలో ఉండాలని చెప్పేసి మన సీఎం గారు అధికారులని ఎలర్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో 6 ఏళ్ల తర్వాత భూముల విలువలు పెంచడానికి రంగం సిద్ధమైంది. ప్లాట్ల ధరలను ఆయా ప్రాంతాలను బట్టి 15 to 30% స్థలాల విలువలను 1 నుంచి 4 రెట్ల వరకు పెంచే అవకాశం ఉంది. భూముల విలువ అమాంతం పెరిగితే రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతినే ప్రమాదం కూడా ఉంటుందని చెప్పి కొంతమంది అభిప్రాయపడుతున్నారు. దీంతో ఏ వర్గానికి ఇబ్బంది లేకుండా శాస్త్రీయంగా మదింపు చేసి విలువలు పెంచాలని చెప్పేసి సీఎం గారు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకి అడ్వైజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం చదరపు అడుగు ప్లాట్ ధర రిజిస్ట్రేషన్ శాఖ బుక్స్ ప్రకారం నగరాల్లో సగటున 3,200 రూపాయలు ఉంది. దీన్ని 60% మించకుండా పెంచాలని చెప్పేసి గవర్నమెంట్ భావిస్తోంది. అంటే చదరపు అడుగు ధర 5,120 రూపీస్ వరకు కానుంది. ప్రాంతాలను బట్టి ఈ విలువలో మార్పులు ఉంటాయి. హైదరాబాద్ లాంటి చోట్ల, కొండాపూర్, గచ్చిబౌలిలో రిజిస్ట్రేషన్ శాఖ విలువల ప్రకారం ప్రస్తుతం గజం ధర 26,700గా ఉంది. ఇదే వాణిజ్య స్థలం అయితే 44,900 ఉంది. నార్సింగ్లో గజం 23,800, మణికొండలో 23,900, రాయదుర్గంలో 44,900, బుద్వేల్లో 10,200గా ఉంది. ఇటీవల బుద్వేల్లో ఎకరం 20 కోట్లు పలికింది. మహేశ్వరంలో గజం 2,100, వాణిజ్య స్థలం వచ్చేసరికి 10,200 చొప్పున పుస్తక విలువలు ఉన్నాయి. అయితే మహేశ్వరం లాంటి చోట్ల 2,100 ఉన్న విలువలను 300 నుంచి 400% పెంచే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇలా 3,000 కంటే తక్కువ ఉన్న ప్రాంతాల్లో మార్కెట్ విలువలను హేతుబద్ధీకరించనున్నారు. బుక్ వాల్యూ భారీగా పెంచితే క్యాపిటల్ గెయిన్, ఇతర పన్నులతో నిర్మాణ రంగం దెబ్బతినే ప్రమాదం ఉన్నందున ప్రభుత్వం చాలా కేర్ఫుల్గా స్టెప్స్ వేస్తోంది. ఒక వ్యవసాయ భూములు, స్థలాల విషయంలో ఇప్పుడున్న పుస్తక విలువను సవరించి 100 నుంచి 200% పైగా పెంచాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గజం ధర 1,000 రూపాయలు ఉంటే దాన్ని 3,000 వరకు పెంచాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ శేర్లింగంపల్లి 2 రిజిస్ట్రేషన్ కార్యాలయాల పరిధిలో ఉంది. అక్కడ ప్రస్తుతం స్థలాల విలువ గజం 26,700గా ఉంది. దీన్ని 50-60 వేలకు పెంచాలని చెప్పేసి గవర్నమెంట్ భావిస్తోంది. మోకిలాలో గజం 2,300 ఉంది. వాస్తవ విలువకు రిజిస్ట్రేషన్ శాఖ విలువలకు అసలు పొంతనే లేదు. ఇలాంటి ప్రాంతాల్లో ప్రస్తుత విలువను కనీసం 400% పెంచాలని చెప్పేసి ప్రపోజల్స్ ఉన్నాయి. ఇటీవల ఇక్కడ హుడా లేఅవుట్లు వేసిన వేలంపాటల్లో గజం 50,000 పలికింది. ఇలాంటి చోట్ల గజం ధర 10,000 వరకు పెంచాలని చూస్తున్నారు. 2023, 2024 లెక్కల ప్రకారం రిజిస్ట్రేషన్ శాఖకు వస్తున్న మొత్తం ఆదాయంలో ఫ్లాట్ల నుంచి వచ్చేది 35.1% కాగా ప్లాట్ల నుంచి 22.8%గా ఉంది. ఇక ఇళ్ల రిజిస్ట్రేషన్ ద్వారా 19.5%, వ్యవసాయ భూముల ద్వారా 11.4%, నాన్ రిజిస్టర్డ్ 11.3%గా ఉంది. మొత్తం 14,588 కోట్ల ఆదాయం వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15,000 కోట్ల రాబడి వస్తుందని చెప్పేసి ఎస్టిమేషన్ వేస్తున్నారు. దీనిపై 40% అదనంగా ఆదాయం సమకూర్చుకునేలా ప్లాన్స్ ని గవర్నమెంట్ సిద్ధం చేస్తోంది. మరో వీడియోలో మరో సబ్జెక్ట్తో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్.